హాయ్ అన్న, వెల్కమ్ టు మై ఛానల్. బండి చూస్తున్నారు కదా, హోండా షైన్ BS6. మనకైతే కస్టమర్ జనరల్ సర్వీసింగ్, ఫుల్ సర్వీసింగ్ చేసేయమన్నారు. మనకైతే బండి ఓవర్ హీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మీటర్ బ్రేక్ అనేవి స్టక్ అవుతున్నాయి ఫ్రంట్ బ్యాక్ అని. మనమైతే ఫ్రంట్ పని అయితే మీటర్ది ఆల్రెడీ పార్ట్ 1 కింద పెట్టాము. ఇదైతే ఫుల్ జనరల్ సర్వీసింగ్ అన్న. మనమైతే నీట్గా ఇంజన్ ఆయిల్ ఓపెన్ చేసాం. ఇంజన్ ఆయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంజన్ ఆయిల్ మార్చేసామన్న. దీంట్లో వచ్చేది మనకు 800 ml అయితే కంపల్సరీ మార్చాలా. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ప్లగ్ కంపల్సరీ సర్వీస్ లేకపోయినా మధ్య మధ్య అప్పుడప్పుడు చెక్ చేయాలన్న. ఎందుకంటే ప్లగ్ గ్యాప్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది. మనకు స్టార్టింగ్ మిస్సింగ్ అనేది లైట్గా వస్తుంటుంది. అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ చేసేసిన తర్వాత మనం ఫిట్ చేసేస్తే నీట్గా ఉంటుంది. మనం నెక్స్ట్ వచ్చేసిన తర్వాత హెయిర్ ఫిల్టర్ అయితే నీట్గా ఎగ్దమ్ ఉంది. మొన్ననే క్లీన్ చేయించారన్నారు. అయినా కానీ మన పని అయితే మనం చేయాలన్న. మనకు హ్యాండిల్ చూస్తున్నారు కదా, ఓ సైడ్ లాగుతుంది, స్టక్ అవుతుంది. మనం అయితే లూజ్ చేసిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత బ్యాక్ సైడ్ బ్రేక్ లైనర్లు కూడా పూర్తిగా హార్డ్ అయిపోయినాయి. బ్రేక్ లైనర్లు కూడా మార్చేసాం, ఫ్రీగా ఉంది. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.